ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శని త్రయోదశి ఏంటి రోజుకి అంత ప్రత్యేకత? ముఖ్యంగా ఈ శని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, వివిధ శని దోషాల నుంచి బాధపడుతున్న వారు ఈ రోజును మనం ఎలా ఉపయోగించుకోవాలి గురుగారు, శని త్రయోదశిని? శని త్రయోదశి ఫస్ట్ శనివారం నాడు త్రయోదశి వస్తే శని త్రయోదశిగా చెప్తూ ఉంటాము. ఆ శని త్రయోదశి శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైంది. మనము అనేక రకాల శని బాధలతో పడుతూ ఉన్నాము. మనకు ఉచ్చస్థానంలో గురుడు ఉన్నా, ఏదైనా మంచి గ్రహం ఉన్నా శని దృష్టి పడితే ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది. మీరు అన్నట్లుగా అర్ధాష్టమ శని పట్టి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లేదు శని పట్టకపోయినా శని మహర్దశ నడుస్తూ ఉన్నా సరే, ఇట్లా ఏది ఉన్నా సరే, జాతకరీత్యా శని దగ్గరలో ఉన్న మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ అని 4 దశలు ఉంటాయి. అసలు మనం ఎక్కువ శాతం మహర్దశ, అంతర్దశే చూస్తాము. ఇలా మహర్దశలో, అంతర్దశలో ఎందులో శని ఉన్నా సరే, అటువంటి వారున్నా, అసలు శనే లేదు అనుకున్నాం అటువంటి వారైనా సరే, చివరికి ఈ శనివారం నాడు శని త్రయోదశి ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు మన నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, ముఖ్యంగా అందులో ఉన్న శనీశ్వరుడు, ఏ గ్రహాన్ని గుర్తుపట్టకపోయినా శనీశ్వరుడిని తొందరగా గుర్తుపడతాం. ఎందుకంటే ఆయన దగ్గర ఎక్కువ జిడ్డు ఉంటుంది, ఆయనకి నల్ల వస్త్రములు కడతారు. ఇలా శనిని తొందరగా గుర్తుపడతాం. మనం నల్ల వస్త్రాలు కట్టకపోయినా శని విగ్రహాన్ని అక్కడ చూడగానే, ఆ మూర్తిని చూడగానే మనం గుర్తుపడతాం శనీశ్వరుడు. అలా శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా, స్వామి ఏమన్నా తప్పు చేస్తే క్షమించు నన్ను అని మనస్ఫూర్తిగా వేడుకొని, శనికి తైలాభిషేకాలు ఇటువంటివన్నీ చేసుకుంటూ, శనికి ప్రీతిగా ఏది మనం చేయగలిగితే అది అన్నీ కూడాను ప్రదక్షిణ నమస్కారాలతో సహా చేసుకుంటూ ఉన్నట్లయితే శని అత్యంత ప్రీతి చెందుతూ ఉంటాడు. ఆ రోజు వీలుంటే చెప్పులు వేసుకోకుండా ఉట్టి కాళ్ళతో నడవడం, ఎక్కువగా నడకకే ప్రిఫరెన్స్ ఇవ్వడము, నల్ల వస్త్రములు, దుప్పటి కానీ రగ్గులు అట్లా ఉంటాయి, అటువంటి పేదవారికి దానం చేయడము, నల్ల వస్త్రములు దానం చేయడము, ఇటువంటి దానాలు కూడా చేస్తూ ఉంటే తప్పకుండా శనీశ్వరుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. శని అంటే ఫస్ట్ మొదట భయపడవలసిన పని లేదు. శని మనకు దైవానికి దగ్గరగా చేస్తూ ఉంటాడు. శని పెట్టే ప్రతి బాధ కూడాను మన యొక్క కర్మాన్ని తగ్గించి దైవానికి దగ్గర చేసే మార్గమే ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి శనిని చూసి భయపడవలసిన పని లేదు. అంతేకాకుండా మనకి కొన్ని దేవాలయాల్లో, శివాలయాల్లో, అమలాపురం సైడు చూశాను, శనికి నువ్వుల నూనె ఇష్టం కదా, అదే నువ్వుల నూనెని శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు, చేస్తారు. అలా వీలుంటే అట్లా చేసే దేవాలయాలు ఏమైనా ఉంటే ఆ శివుడికి కూడా, ఈ శనితో పాటు శివుడికి కూడా అభిషేకం, నువ్వుల నూనెతో కనుక అభిషేకం చేస్తే తప్పకుండా ఈశ్వరుడు శని బాధల నుంచి మనల్ని కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఇటు శివుడికి అభిషేకము, శనికి అభిషేకము చేసుకుంటూ ఉంటే తప్పకుండా భగవత్ అనుగ్రహము మనకు చేకూరుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రాతకాలాన్నే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని, తలమించి స్నానం చేసి, ఉతికిన వస్త్రములు కట్టుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి, అలా శనికి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నా ఆ విధంగా శనికి ప్రీతిగా చేసుకోండి. శని బాధల నుంచి ఇంకా తొందరగా విముక్తి పొందాలి అంటే మన నువ్వు జీడీలు ఉంటాయి, బెల్లము నువ్వులు కలిపిన ఉండలు ఉంటాయి, షాపుల్లో కూడా అమ్ముతుంటారు. అవి బీద వాళ్ళకి, అడుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలా అడుక్కునే వాళ్ళకి కనీసంగా 7గురికి ఒక్కొక్క ఒక్కొక్కరికి చొప్పున 7గురికి కనీసంగా, ఎందుకంటే శనికి 7 స్థానం ప్రీతికరమైంది కాబట్టి కనీసం 7గురికి ఇచ్చినట్లయితే తప్పకుండా ఉపశమనం కూడా ఉంటుంది. ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా శనీశ్వరుడు అనుగ్రహం మనకు ఉంటుంది. వెనకట్లాగా గొప్ప తపస్సు చేయక్కర్లే. ఇప్పుడు స్వామివారి అనుగ్రహం కోసం ఈ చిన్న రెమెడీస్ చేసుకున్నా చాలు. మనం అవి చెయ్యక శని పట్టంగానే భయపడి గోలగోల, మనం సగం గోల చేసుకుంటాం, ఆయన సగం గోల చేస్తాడు. తద్వారా మనం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే శని నుంచి ఉపశమనం ప్రశాంతంగా పొంది, ఆయన అనుగ్రహాన్ని పొంది, శని పట్టడం వల్ల శని అనుగ్రహం ఏందండి అనుకుంటాం. శని అనుగ్రహం ఏందయ్యా అంటే బాధని తగ్గిస్తాడు,
100% మనల్ని పెట్టే బాధ 50కి 25కే పెడతాడు, మిగతా సగం తగ్గినట్టే కదా. ఆ బాధ కూడా ఆయన ప్రీతి చెందితే ఆ బాధ కూడా బాధ కాకుండా, ఇప్పుడు పోతుంటే రాయి తగులుతుంది కాలుకి, కొద్దిగా రక్తం వస్తే ఈ చిన్నదే ఉంది టంటికి నిదగలను అనుకుంటాం. అదే యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేయాల్సి వస్తే అది పెద్ద బాధ కదా. అలా కాకుండా చిన్న చిన్న బాధలతోటి, మనం తట్టుకోగలిగే అంత చిన్న బాధలతోటి ఆయన మనల్ని అనుగ్రహించి బాధ పెట్టాడు కదా. కాలుకి దెబ్బ తగిలి నవ్వుట్టింది, కాసేపు ఒక 5 నిమిషాలు బాధపడ్డాం, కానీ కాలు తీసేసే అంత బాధ అయితే పడలే కదా జీవితాంతం. అలా అంత తగ్గించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం ఇస్తే ఆ విధంగా ఉంటుంది. కష్టం పెట్టాలి, బాధ కలగాలి, కానీ మనకి లైట్ తీసుకోవాలి, అదేం కాదులే అన్నంత లైట్ తీసుకోవాలి. ఆ విధంగా ఉంటుంది శనీశ్వరుడు అనుగ్రహం కలిగితే. అలా ఆయన్ని అనుగ్రహించమని కోరుకొని సుఖంగా ఉండాలి. గురుగారు, ఇంకా విశేషంగా ఎలాంటి దానాలు చేసుకోవచ్చు మనం ఆ రోజు శనిదేవుడికి సంబంధించి? శనిదేవుడికి సంబంధించి ఇప్పుడు మనకి ఎట్లా కూడా వైశాఖ మాసం, చెప్పులు, గొడుగు, నల్ల వస్త్రములు, ఇంకా మనం చెప్పుకున్నట్టు నువ్వుల ఉండ, ఇటువంటి దానాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అది పేదవారికి చేయండి, అటు వారికి ఉపశమనాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. గొడుగు అవి ఉంటే ఎండతాపానికి, చెప్పులైతే కాళ్ళకి కాస్త ఉపశమనాన్ని ఇచ్చినట్టుంటుంది, శనిని వదిలించుకున్నట్టుంటుంది. అటు ఇచ్చినందుకు ఆయనకే ఉపయోగం. ఏదైనా వస్తువు దానం చేస్తే, ఈ మధ్యకాలంలో ఈ వస్తు దానాల్లో ఎట్లా చేస్తున్నారు అంటే ఇస్తున్నారే తప్ప దాన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడా లేదా, ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఇచ్చేటువంటి దానాలు ఉంటాయి కొన్ని, అటు ఇటు కాకుండా. ఉదాహరణకి కూరగాయలు దానం ఇస్తే మంచిది అన్నాం అనుకోండి, ఒక 1/4 కిలో ఇస్తారు, 1/4 కిలో కడుపు నిండుతుందా? అదే తను కొనుక్కొని తినాలి అంటే 1/4 కిలోతో కడుపు నింపుకుంటాడా? అటు ఇటు కాకుండా ఇస్తే అది పాపము, ఇచ్చిన ఫలితము ఉండదు, ప్లస్ పాపం కూడా తగులుతుంది. కాబట్టి ఎదుటివాడికి మనం ఇచ్చే ఏ దానమైనా సరే వాడి కడుపు నిండేటట్లుగా మంచిగా తృప్తిగా ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే, వాడు వాడుకునేటట్లుగా ఉండేట్టుగా ఇవ్వగలిగితే అప్పుడు ఆ దానానికి పరిపూర్ణత వస్తుంది. నువ్వు అటు ఇటు కాకుండా ఇస్తే సగం కడుపు నింపిన వాడు అవుతావు. సగం కడుపు నింపటం పాపము ఒకటి. ఇటువంటి అన్నీ కూడాను మనం చేస్తూ ఉన్నాం. దానాల విషయంలో కాస్త కడుపు నిండేటట్లుగా ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి దానము కూడా ఎదుటి వాడికి, ఎవరికైతే దానం ఇస్తారో ఆయన ఉపయోగించుకునే విధంగా ఉండాలి. అలా చూసుకుని ఇస్తే చాలా మంచిది. శని త్రయోదశి గురించి మాకు ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. మంచిది.